ఈ మధ్య చాలా చూడండి ఫ్యాషన్గా ఏమంటే ఏమని పిలిస్తే పేరు పెట్టి పిలుస్తారు. బైబిల్లో నిజంగా తన భర్తను ఎలా పిలవమని చెప్పిందండి బైబిల్? యజమాని. అంటే ఆయన నీకు ఒక అధికారి, శిరస్సు. నువ్వు లోబడి గౌరవంగా పిలు. నాన్నగారు. ఒకప్పుడు పిలిచేవారండి నాన్నగారు, అమ్మగారు. పోనీ అమ్మ అనేది సంస్కారం. అమ్మ నువ్వు గారు పెట్టకపోయినా అమ్మ, నాన్నగారు, నాన్న అని పిలిస్తే పేర్లు పెట్టి పెట్టడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏమై సుబ్బరాజు అంటే సుబ్బరాజు అంటే సుబ్బరాజు ఎవరు? మీ నాన్నరా? మీ నాన్న సుబ్బరాజు అని పేరు పెట్టి పిలుస్తావేంటి? మా ఊడు చిన్నప్పటి నుంచి అంతేనండి, వాడు నేను ఫ్రెండ్స్ అండి. నీ మొహం. ఫ్రెండ్ అయితే పేరు పెట్టి పిలిపించుకుంటావా? గౌరవం నేర్పించారా నీ పిల్లలకి? అది గొప్ప అనుకుంటున్నావా? ఆ తర్వాత కొంచెం పెద్ద తర్వాత ఒరే అని యాడ్ చేస్తారు. ఒరే సుబ్బరాజు అని పిలుస్తారు తర్వాత. నేను ఇప్పటికే పిల్లలు చాలా మంది ఇంట్లో ఏమే అని పిల్లరండి తల్లిని. ఏమే అమ్మా అంటారు. ఏమే అంటారా? పడేలు మనం కొట్టాలండి. ఏమే కాదు. ఏమేంటి? నీ భర్త మీ నాన్న పిలిచాడంటే అర్థమైంది మీ అమ్మని ఏమే అని. అవునా? నువ్వెవడరా? బుడింగి లిల్లి పుట్లకి ఎంత ఉన్నావు? నువ్వేమో ఏమే అని మీ అమ్మని అంటావేంటి? మా ఊర్లో అంతేనండి. తగలబెట్ట మన ఊరిని. ఏమండి? ఆ ఊర్లో అంతే అంటే రెడ్ లైట్ ఏరియాలో ఇంతేనండి అంటే తీసుకెళ్ళి అక్కడ ఉండు, కాపురం పెట్టి. అయితే పారిపో అక్కడి నుంచి. ఏమంటే రెడ్ లైట్ ఏరియాలో ఎంతేనండి, ఆడపిల్ల కనబడితే అడుగుతారండి, తీసుకెళ్ళిపోతారండి. నువ్వు అక్కడ ఉంటావా? ఇల్లు అదిగి తీసుకుంటావా? మరి అలాంటి ఊర్లో ఎందుకు ఉండడం మీరు? సమాజం మిమ్మల్ని చెడగొడుతుంది అన్నప్పుడు సొదొమ గుమరలు ఉంటారా? ఏమవ్వాలి చెప్పండి? వెంటనే ఇల్లు ఖాళీ చేసే, మారిపో ఎక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళిపోయా? అడవిలో ఉన్నా పర్లేదు, లేదంటే పల్లెటూరులో వెళ్ళిపోయి చెట్టు కింద ఉన్నా పర్వాలేదు. కనుక ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మనం ఉండకూడదు, కాపురాలు చేయకూడదు. ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ మనం నేర్చుకుంటామని భయం మీకుండాలి. తర్వాత మీ పిల్లలకు నేర్పించాలి.